మంచిదండి, ప్రార్థించుకుందాం. క్రీస్తు యేసునందు మిక్కిలిగా ప్రేమించిన పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు సూత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన, మమ్మల్ని అందరినీ ప్రేమించి తండ్రి, మరొకసారి మమ్మల్ని సజీవుల్లో దాచిపెట్టి తండ్రి, ఉన్నతంగా నీ అపారమైన కృపలో తండ్రి, నీ సంరక్షణలో మమ్మల్ని కాచి కాపాడిన విధానానికి తండ్రి కృతజ్ఞతాస్తుతులు సూత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మొదటి దినము, రెండో దినము విజయవంతంగా తండ్రి పూర్తి చేసుకుని తండ్రి, మూడో దినంలో తండ్రి ప్రవేశపెట్టిన విధానానికి తండ్రి కృతజ్ఞతాస్తుతులు సూత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రారంభం నుంచి తండ్రి మీరే ముగింపు వరకు తండ్రి అధ్యక్షత వహించి తండ్రి మాకు కుదవుగా ఉన్న జ్ఞానాన్ని మాకు ధారాళంగా నేర్పించమని నిండు మనసుతో వేడుకుంటూ తండ్రి, వినబోతున్న నీ పిల్లలకు తండ్రి వినగల చెవులు, గ్రహించగల మనసు దయచేయండి తండ్రి. చెప్పబోతున్న నాకు తండ్రి పరిశుద్ధాత్మ సహాయం మెండుగా అనుగ్రహించి తండ్రి ఉన్నతమైన నీ మాటలు చెప్పడానికి తండ్రి నన్ను ఒక పాత్రగా, పనిముట్టుగా, నీ నోటి బూరగా వాడుకోమని నిండు మనసుతో వేడుకుంటూ తండ్రి ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడు మాకు రక్షకుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన నామం అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వల్ల ఈరోజు ముగింపు రోజు కొంచెం లేట్ అయినా కానీ దేవుని వాక్యాన్ని వినండి. నెక్స్ట్ వచ్చే సంవత్సరం ఎవరు ఉంటారో ఎవరు ఉండరో కూడా తెలియని పరిస్థితి. ప్రియమైన దేవుని పిల్లరా, జాగ్రత్తగా ఆలోచించండి. కార్యక్రమం ఉంది కనుక మరి కొంచెం లేట్ అయింది. ప్రియమైన దేవుని పిల్లలు చాలా జాగ్రత్తగా ఈ సమయాన్ని సద్వినియోగపరచుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ, ప్రియమైన దేవుని పిల్లరా, క్రీస్తు రాకలోని పరమార్థాన్ని మనం ఆలోచిస్తున్నాం. క్రీస్తు రాకలోని పరమార్థాన్ని, క్రీస్తు రాకే పరమార్థం గురించి ఆలోచించడమా, మన పరమార్థం, మన పుట్టుకలోని పరమార్థం కూడా ఆలోచిస్తున్నామంటే 3 దినాలు అంటే 2 దినాలు మనం మాట్లాడుకుంటుందంటే మనుషుల పుట్టుక గురించి కూడా ఆలోచించడానికి ఆయన ఆకారాన్ని ధరించుకొని లోకానికి వచ్చి ఎలా బ్రతకాలో చూపించాడని మనం చదువుకున్నాం. ప్రియమైన దేవుని పిల్లరా, లూకాసు వార్త 2వ అధ్యాయం త్వరగా తీయండి. లూకాసు వార్త 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయం 41. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆయన 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తర్వాత పండుగను ఆచరించిన తర్వాత దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళుచుండగా మరియమ్మ యోసేపు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. బాలుడైన యేసు ఎంత వయసు ఉందండి? 12 సంవత్సరాల వయసు. ప్రియమైన దేవుని బాగా ఆలోచించండి. 12 సంవత్సరాల వయసు యేసుక్రీస్తుకు. బాలుడైన యేసు 12 సంవత్సరాల వయసున్నది. యోసేపు మరియమ్మ గారు వెళ్ళిపోతున్నారు. యెరూషలేము నుంచి నజరేత్ అనే ప్రాంతానికి వెళ్తున్నారు, వారి ఊరికి. ప్రియమైన దేవుని పండుగను ముగించుకున్నారు. ఆ దినములు తీరిన తర్వాత ఏం చేస్తున్నారు? తిరిగి ప్రయాణమై వెళ్ళిపోతున్నారు. నిలువైన వారిలో ఎవరిలో ఉన్నారు, వస్తున్నాడు అనుకున్నారు, వెళ్ళారు. ప్రియమైన దేవుని కిందికి చూడండి ఏమంటున్నాడు. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక, ఆ తల్లిదండ్రులు యోసేపు మరియమ్మ సంగతి ఎరుగక ఆయన సమూహంలో ఉన్నాడని ఒక దిన ప్రయాణము సాగిపోయి, ప్రయాణం ఏమైపోయారు? సాగిపోయారట. తమ బంధువులలోను నిలవైన వారిలోను ఆయనను వెతుకుచుండిరి. ఆయన కనబడనందున ఆయనను వెతుకుచు యెరూషలేమునకు మళ్ళీ తిరిగి వచ్చారండి. ఎవరు? మరియమ్మ గారు, యోసేపు గారు మళ్ళీ తిరిగి వచ్చారు. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయములో, బాగా గమనించండి, ఆయన 3 దినములైన తర్వాత దేవాలయములో యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు? చిన్న బాలుడు ఎక్కడ ఉంటాడు? తిరణాలు జరుగుతున్నప్పుడు ఎక్కడ ఉంటారు చిన్నపిల్లలు? బాగా ఆలోచించాలి. చిన్నపిల్లలు ఇప్పుడు గ్రౌండ్ లోనే ఇటాటు తిరిగారు. ఇంతకుముందు ఏంటి? బొక్క దగ్గర స్థిమితంగా ఉండే పద్ధతిలో ఉండరు చిన్నపిల్లలు. తిరగడానికి ఇష్టపడుతుంటారు, ఆడుకోవడానికి ఇష్టపడుతుంటారు. పిల్లలు అనేది అల్లరి చేయడానికి ఇష్టపడుతుంటారు, స్థిమితంగా ఉండలేదు. ప్రేమైన దేవుని పిల్లలు, అలాంటి క్రమంలో యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు? బాల్యం నుంచి ఎలా ఉండాలో నేర్పిస్తున్నాడు క్రీస్తు. ఆయన జీవితాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి? ఆలోచించండి. కిందికి చదవండి. బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచు. ఎవరిని అడుగుతున్నాడు ప్రశ్నలు?
బోధకులను. ఎవరు? బాలుడైన యేసు. ఎన్ని వయసు ఎంత? 12 సంవత్సరాల బాలుడు బోధకుల మధ్య కూర్చున్నాడు. వాళ్ళను ప్రశ్నలు అడుగుచున్నాడు. అంటే ప్రశ్నలు అడుగుతున్నాడు. నేను వయసు ఎంత? ఆ బోధకులు అంటే ఎలా ఉన్నారు? ధర్మశాస్త్రంలో పండిపోయిన వారు ఉన్నారు. వారు చెప్తున్న దాన్ని ఆలోచిస్తూ వింటున్నాడు. వాళ్ళు చెప్పేదానికి అడుగుతున్నాడు, ప్రశ్నలు అడుగుతున్నాడా. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరమునకు విస్మయముందిరి. అంటే ఆయన ప్రశ్నలు అడుగుతున్నాడు. ఆయనే మళ్ళీ దానికి వాళ్ళ సమాధానం చెప్పకపోతే ఈయనే చెప్తున్నాడు. ప్రజ్ఞకును ప్రత్యుత్తరమునకు ఏం చేస్తున్నారు? ఆశ్చర్యపోయారు. ప్రియమైన దేవుని పిల్లల మాటల్లో ఆశ్చర్యం, బ్రతుకుల్లో ఆశ్చర్యం. ఆయన పుట్టింది మొదలుకొని, ప్రియమైన దేవుని పిల్ల అంటే ఈ లోకానికి వచ్చింది మొదలుకొని చివరి అంటే శిలువ యాగం వరకు ఎలా ఉండాలో, మానవుడు ఒక ఆకారాన్ని తల్లి గర్భములో సంతరించుకున్న తర్వాత, ధరించుకున్న తర్వాత, భూమి మీదకి వచ్చిన తర్వాత ఒక మానవుడు ఎలా ఉండాలో ప్రపంచానికి చాటి చెప్పిన యేసుక్రీస్తు జీవితం. ప్రియమైన దేవుని పిల్లరా, ఆషామాషి కాదు. ఆయన ప్రతిదీ ఆయన చూసి నేర్చుకోమన్నాడు. ప్రతి ఒక్కరూ దైవత్వాన్ని కోల్పోయి దుష్టత్వాన్ని తమ హృదయాల్లో నింపుకొని బ్రతుకుతున్న సమాజాన్ని వెలిగించడానికి ఒక ఆకారాన్ని ధరించుకున్నాడు. వాక్యమై ఉన్న యేసు సమాజానికి అర్థం కాలే అన్నాడు. దేవుడు ఎన్ని మాటలు చెప్పినా అర్థం కాలే. ప్రియమైన దేవుని పిల్లరా, అర్థం కాక దేవునికి వాళ్ళ హృదయంలో చోటు ఇవ్వకుండా ఏం చేశారు? ఒకసారి నెహెమ్యా గ్రంథం తీయండి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనం, 16వ వచనం. దేవుడు ఎంత సంరక్షణలో ఉన్నారో, దేవుడు ఎంతగా కాపాడాడో ప్రియమైన దేవుని పిల్లరా. ఇశ్రాయేలు గురించి నెహెమ్యా గారు చెప్తూ ఏమంటారు చూడండి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 15, 16. వారి ఆకలి తీర్చుటకు ఆకాశం నుండి ఆహారమును వారి దాహమును తీర్చుటకు బండలో నుండి ఉదకమును తెప్పించాడు. వారికి ప్రమాణం చేసిన దేశమునకు స్వాధీనపరచుకొనవలెనని వారికి ఆజ్ఞాపించారు. అయితే వారును మా పితరులను గర్వించి లోబడను దేవుని మాటలకు లోబడనల్లక నీ ఆజ్ఞలకు ఏమైపోయి చెవి యొగ్గకపోయిరి. ఎలా సంరక్షించాడు చెప్తున్నాడు. కిందకి చెప్తున్నాడు. ఇంకా కిందకి వారు విధేయులగుటకు మనస్సు లేని వారై దేవునికి విధేయులగుటకు, దేవుని మాటలు హృదయంలో పదలపరుచుకోవడానికి ఏమైపోయాడా? మనసు లేని వారై ఉన్నారు, కఠినపరుచుకున్నారు. తమ మధ్య నువ్వు చేసిన అద్భుతములను జ్ఞాపకం చేసుకొనక తమ మనసును కఠినపరచుకుని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని. ప్రేమని ఆలోచించండి. రాత్రివేళ మేఘస్తంభమును, పగటివేళ మేఘస్తంభమును, రాత్రివేళ అగ్నిస్తంభమును, ఎక్కడ 6 లక్షల కాల్బలాన్ని అరణ్యంలో నడిపిస్తున్న కాలం. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని ప్రేమను అర్థం చేసుకోలే. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. ఆరిన నేల మీద నడిచినట్లే వీళ్ళు వెళ్ళిపోయారు. దేవుని ప్రేమను అర్థం చేసి, దేవుని వాక్యాన్ని, ఆజ్ఞలను, ధర్మశాస్త్రాన్ని వాళ్ళ మధ్యలో ఉంచిన చెవినివ్వలేదు. వాళ్ళ హృదయాన్ని కఠినపరుచుకున్నారు. దేవుని మాటలు వినడంలోకపోయారు. ఎన్నోసార్లు సమయాన్ని ఇచ్చాడు దేవుడు. మారారా? ఆనాడు మారలేదు. ప్రేమిన దేవుని పిల్లలు ఇంకా కిందకి చూడమని ఏమంటున్నాడు? నీ మీద తిరుగుబాటు చేసిరి అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవను. ఎంత పాపం చేసినా సరే దేవుడు ఏంటట? క్షమించుటకు సిద్ధమైన దేవుడవు నీవు. ప్రేమిన దేవుడు ఇంకా సమయాన్ని ఇస్తున్నాడు. 60 ఏళ్ళు, 70 ఏళ్ళు. ప్రేమిన దేవుని పిల్లరా, ఎంత సమయాన్ని ఇచ్చినా ఇదే అనుకూల సమయము, నేడే రక్షణ దినమని ఎంత సువార్త ప్రకటించిన ప్రేమిన దేవుని పిల్లరా, మారణ వాళ్ళ పక్క పెట్టిన మారిన వాళ్ళ దేవుళ్ళు ఉంటున్నారంటే చూడండి, ఒకసారి ఆలోచించండి. ప్రేమైన దేవుని పిల్లరా, ఇంకా చూడండి. దయ వాత్సల్యతలు గలవాడవును, నీవు దయా వాత్సల్యము గలవాడవును, దీర్ఘశాంతమును బహు కృపయు గలవాడవై ఉండి వారిని విసర్జింపలేదు. ఎన్ని పాపాలు చేసినా, ఎంత విధేయత చూపకపోయినా, అవిధేయుడుగా బ్రతుకుతున్నా ప్రేమైన దేవుని పిల్లరా, వాళ్ళను కాపాడుతూనే వచ్చాడు, సంరక్షిస్తున్నాడు. ప్రేమైన దేవుని పిల్లరా, 20వ వచనం చూడండి. వారికి బోధించుటకు నీ ఉపకార ఆత్మను దయచేస్తివి. నీవిచ్చిన మన్నాను ఇయ్యక వారికి ఏం చేశావు? మానలేదు.
వారి దాహమునకు వారికి దాహమునకు ఉతకమిచ్చితివి. నిజముగా. వారికి ఇచ్చే మన్నాను ఆహారాన్ని ఇయ్యక మానలేదు. వారికి దాహానికి ఏమి ఇచ్చాడు? ఉదకమిచ్చాడు. 21 వచనం. నిజముగా నిజముగా అరణ్యంలో ఏమీ తక్కువ కాకుండా నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు 40 సంవత్సరములండి హృదయ కాఠిన్యాన్ని బట్టి 6 లక్షల కాల్బలాన్ని మొత్తం జల్లబట్టాడు. 40 సంవత్సరాలు. ఇప్పుడు ప్రయాణం చేస్తే గంటన్నర ప్రయాణంలో వెళ్ళిపోవచ్చు. అక్కడి నుంచి ఐగుప్తు నుంచి వెళ్ళి ఇప్పుడు రోడ్డు మార్గంలో వెళ్ళిపోతే దానికి ఇప్పుడు వెళ్ళే ప్రయాణానికి 1 గంటన్నర అయితే వెళ్ళిపోవచ్చు అంటే. ప్రియమైన దేవుని పిల్లరా, 40 సంవత్సరాల అరణ్యం నుండి తిప్పాడు. ఎందుకు? ఎవరు నీతిగా బ్రతుకుతారు, ఎవరు నా మాటల ప్రకారంగా ఉంటాడు. జల్లెడ పడితే ఇద్దరు తేలిపోయారు. ఎవరు? కాలేబు, యెహోషువ మాత్రమే. ఇద్దరు మాత్రమే. 6 లక్షల కాల్బలం బయలుదేరితే ఇద్దరు మాత్రమే దేవుని ఆజ్ఞల ప్రకారంగా దేవుణ్ణి వాళ్ళ వాక్యాన్ని వాళ్ళ గుండెలను నింపుకుంటూ దేవుని ఇష్టానుసారంగా బ్రతుకుతూ పుట్టుక పరమార్థం తెలుసుకున్న వ్యక్తులుగా వాళ్ళు ఏం చేశారు? తమ జీవితాలను సార్థకతం చేసుకున్నారు. దేవుని వాక్యానికి విధేయత కలిగి ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లరా, ఉన్నతంగా దేవుని నామాన్ని మహిమపరిచారు కనుకనే మరి వాళ్ళు వెళ్ళారు. మిగతా వాళ్ళందరూ ఏం చేశారు? అరణ్యంలో రాలిపోయారని ఏం చెప్తున్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం. అపోస్తుడైన పౌలు ధర్మశాస్త్రాన్ని అవపోసన పట్టిన వ్యక్తిగా ఆనాడున్న సమాజాన్ని ఆలోచిస్తూ ఏమైపోయిందో చూడండి. ఏమంటున్నాడు? జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. ప్రియమైన దేవుని పిల్లరా, అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు కింది వచ్చినామమ్మా. మరియు వారి వలె మనము వ్యభిచరింపకయుందుము. వాళ్ళకేంటి? మార్గ మధ్యన వచ్చేటప్పుడు అన్ని పాపాలే. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని గుండెలు పెట్టుకొని జాగ్రత్తగా బతకవలసిన ఇశ్రాయేలు ప్రియమైన దేవుని పిల్లరా, వాళ్ళ గురించి అపోస్తుడైన పౌలు మళ్ళీ ఎందుకు రాస్తున్నాడు మీరు ఆలోచించండి. కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వచ్చి ఆయన ప్రాణాన్ని త్యాగం చేసిన తర్వాత కూడా మారలేని మనసున్న వారి గురించి చెప్తున్నాడు. ఎలా ఉండాలి, పితరులు ఇలా అయిపోయారు, ఇది రాయబడింది అని చెప్తున్నాడు. కిందకి చూడండి. ఇంకా వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమునందే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపకయుందుము. వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించిరి. మీరు సనగకుడి. వారిలో కొందరు సనికి. వారిలో పై వచనం ఏముందంటే వారు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయింది, దేవునికి ఇష్టానుసారంగా బ్రతకలేకపోయారు. ప్రేమైన దేవుని పిల్లారా, మీరు ఆలోచించండి ఒకసారి. ఈ అన్నిటినీ ఎలా చూడాలో ఎలా చెప్పాడో యేసుక్రీస్తు. యోహాను సువార్త చూడండి ఒకసారి, 8వ అధ్యాయము యోహాను సువార్త. ప్రతి మనిషిలోని ఎందుకు ఇవన్నీ వస్తున్నాయంటే యోహాను సువార్త తీయండి ఒకసారి. 8వ అధ్యాయము. యేసుక్రీస్తు వచ్చినాక శరీరాన్ని ధరించుకున్నాక ఎలా బ్రతకాలో ఎలా ఉండాలో చెప్తున్న మాట ప్రియమైన దేవుని పిల్లరా. 45. నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. నా యందు పాపమున్నదని 8వ అధ్యాయము 41 నుంచి చదువుకుంటే బాగుంది. 44 నుంచి వెళ్ళండి. 44 నుంచి చదువుకుందాం. మీరు మీ తండ్రి అంటే మనుషులు దేవుడిచ్చిన ఈ దేహాన్ని ఏ దానికి ఎవరిని తండ్రిగా చేసుకున్నారు? ప్రతి మనిషిని ఒక సన్మార్గంలో నడిపించడానికి, ప్రేమైన దేవుని పిల్ల దైవత్వాన్ని వాళ్ళలో పెట్టడానికి ప్రేమైన దేవుని పిల్లరా యేసుక్రీస్తు వచ్చాడు. ఆ వచ్చిన దాన్ని అప్పటికే వచ్చే వరకల మనుషులు ఏమైపోయారంటే యోహాను సువార్త 2వ అధ్యాయము 13వ వచనంలో ఒక మంచి మాట ఉంటే చూడండి. యేసుక్రీస్తు వచ్చే వరకల్లా వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలా సందడిలో మునిగిపోయారో చెప్తున్నాడు. రాయబడింది.
యూదుల పస్కా పండుగ సమీపింపగా యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు యేసు యెరూషలేమునకు వచ్చాడు. దేవాలయంలో ఎడ్లను గొర్రెలను దేవాలయంలో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారును రూకలు మార్చువారును మార్చువారును చూచి తాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లనన్నిటిని దేవాలయంలో నుండి తోలివేసి రూకలు మార్చువారి రూకలు చల్లివేసి మార్చువారి రూకలు చల్లివేసి వారి బల్లలు పడదోసి పావురములు అమ్మవారితో వీటిని ఇక్కడ నుండి గమనించండి. పండుగ వచ్చేటప్పటికి మీరు ఏముండాలి మీరు ఆలోచించండి. సత్యము జరిగే చోట సంత చేసుకుంటున్నారు. ఏది కొనాలన్నా ప్రియమైన దేవుని పిల్లరా ఎక్కడ దొరుకుతాయి అంటున్నారు దేవాలయంలో ఎడ్లను కట్టేశారు. ఎడ్లను గొర్రెలను మేకలను పావురములను వ్యాపారం జరుగుతుంది. సత్యాన్ని ప్రకటించే చోట ఏం జరుగుతుంది? సంత జరుగుతుంది. ప్రియమైన దేవుని పిల్లరా వేదన చెందాడు యేసుక్రీస్తు. ప్రియమైన దేవుని పిల్లరా వేదన నుండి తాళను కొరడాలుగా చేసి 5 బల్లలు పడదోసి రూకలు మార్చువారి రూకలు చల్లివేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి, నా తండ్రి ఇంటిని యాపాటు ఇల్లుగా మార్చి చేశారని వేదన నొందాడు. ప్రియమైన దేవుని పిల్లరా యేసుక్రీస్తు మానవులందరూ వచ్చింది వ్యాపారాలు చేసుకోవడానికి, ఇవన్నిటి కాదు, పుట్టుక పరమార్థం తెలుసుకుని ఉన్నతంగా తమ జీవితాన్ని ఉన్నతంగా బ్రతకాలని ఆయన అనుకున్నాడు. కానీ మనుషులు మాత్రం అప్పటికే వ్యాపారాల మీద వాళ్ళ దృష్టంతా శరీర సంబంధమైన మనసు గలవారై ఉన్నారు. ఆత్మ సంబంధమైన ఆలోచనలు లేవు. మరో లోకముందు చనిపోతే మరొక బ్రతుకుందని తెలిసే క్రమం లేదు. లేఖనాల్లో ఎన్ని ఆధారాలున్నా యూదులు మాత్రం వ్యాపారాల మీద పడ్డారు. ప్రేమైన దేవుని పిల్లరా దేవుని ఆజ్ఞలను బొత్తిగా వదిలిపెట్టారు, ఆచారాల మీద ఉన్నారు. మనకొకటే బండ గుర్తు ఎప్పుడు చెప్తాను నేను, ఆజ్ఞలు వాక్యాన్ని ప్రకటించేవారు, వాక్యాన్ని ప్రకారంగా జీవించేవాడు శరీర సంబంధంగా బ్రతకలేడు. శరీర సంబంధంగా బ్రతికేవాడు ఎప్పుడు వాక్యానికి విలువనివ్వడు, వాక్య ప్రకారంగా బ్రతకలేడు. ప్రేమైన దేవుని పిల్ల వాక్య ప్రకారంగా బ్రతకాలనే కదండి వాక్యమై ఉన్న క్రీస్తు శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చాడు. ఎలా బ్రతికి ఉండాలో ఎలా బ్రతకాలో చూపించిన మహనీయుడు. ప్రేమైన దేవుని పిల్లరా కిందికి చదవండి ఏమంటున్నాడు ఇంకా, నా తండ్రి ఇల్లు యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం, ఆది నుండి మీరు మీ తండ్రి యొక్క అపవాద సంబంధులు మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు, సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. అప్పటికి యేసుక్రీస్తు వచ్చే కాలానికే ప్రపంచంలో మొత్తం అసత్యములో ఉందని చెప్తున్నాడు. అబద్ధం. ప్రేమ మీరు ఆలోచించండి, మనుషులందరిలో ఎన్నిటి తొలగించడానికి తండ్రికి పరలోకానికి మనుషులకు అడ్డం వచ్చేది అబద్ధాలు లేకపోతే పాపం. ప్రేమైన దేవుని పిల్లరా సత్యాన్ని స్వీకరించలేని మనసును కఠినపరుచుకునే తత్వాన్ని తీసివేయడానికి జాలిగల మనసును పెట్టడానికి వచ్చాడు. కిందికి ఇంకా వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడు. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడు అంటే తండ్రి. అబద్ధానికి తండ్రి ఎవరు? అపవాది. ప్రేమైన దేవుని పిల్లరా మనం అబద్ధం ఆడినామంటే ఎవరిని తండ్రిగా చేసుకున్నట్టు? సత్యంగా అవునంటే అవును, కాదంటే కాదు అనేది దేవుని మాట. అవునా కాదా? ఆ మాటలు మాట్లాడైతే అలా జీవిస్తే మన పరలోకం. మాటకు అంటే మనిషికో అంటే ఏ ఎండకు ఆ గొడుగు పట్టే పద్ధతి, మనిషి ముందు మాట మనిషికో మాట, రకరకాలుగా ఇలాంటి పద్ధతులు అవలంబించారనుకోండి ఎవరిని తండ్రిని చేసుకున్నట్టు? గమనించండి, మీరు ఆలోచించండి. వాడు మాట్లాడినప్పుడు తన స్వభావాన్ని అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. నేను సత్యమునే చెప్పుచున్నాను కానీ మీరు నన్ను నమ్మరు. ఆనాడు నమ్మని యూదులతో చెప్తున్నాడు, సత్యాన్ని స్థాపించడానికి వచ్చాను, మీరు నమ్మట్లేదు, నమ్మండి అని చెప్తున్నాడు. నా యందు పాపం ఉన్నదని గమనించండి, మనుషులందరూ పాపంతో ఉన్నారు కానీ ఈయన పవిత్రుడిగా బ్రతుకుతున్నాడు. ఎలా ఉన్నాడు? పవిత్రుడిగా. నాలో పాపం ఉందని మీలో ఎవరు స్థాపింపగలడు? మనిషి ఆకారాన్ని ధరించుకున్నవాడు నాలాగా ఉండాలి, తండ్రి నాలాగా చూడాలనుకుంటున్నాడు అందరినీ. తండ్రి ఎలా ఉండాలో ఎలా బ్రతకాలో చూపించింది మాత్రం యేసుక్రీస్తు ఒక్కడే. ప్రేమిన దేవుడు అందరూ క్రీస్తును ధరించుకుని, క్రైస్తవులు అంటే ఏంటి? క్రీస్తును
ధరించుకున్న వారై ఉండాలి అనుకున్నాడు. మనం చెప్పుకుంటున్నాం, కానీ ఆయన ప్రకారంగా మనం బ్రతుకుతున్నామా? ఆలోచించండి ఒకసారి. మనలో ఉన్నదంతా ప్రేమిడ దేవుని పిల్లరా, ఈ ఉన్నయన్ని పాత జీవితానికి సమాధి చేసి కొత్త జీవితానికి నాంది పలికి ఉన్నతంగా యేసు క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి అన్న తర్వాత కూడా వాక్యం అనే నిర్మలమైన పాలతో మనం పెరగాలని చెప్పినా కూడా ప్రియమైనది అన్నిటి పక్కకు పెట్టుకొని మనంతరం మనం బ్రతికితే పరలోకం వెళ్ళగలమా? ఆలోచించండి. ఆయన రాక పరమార్థం మనకు అర్థమవుతే మన రాక కూడా మనకు అర్థమవుతుంది. నేను చెప్పాడు దైవజనులు, ప్రేమైన దేవుని పిల్లరా, బాలయేసు ఇంకా ఎలా ఆడిస్తున్నాము? ఆయన చేసింది ఏంటి? ఆయన బలియాగాన్ని ప్రకటించాలి సమాజానికి తప్ప ఆయన ప్రకటించమన్నది మీరు ప్రకటించకుండా ఆయన చెప్పండి మాత్రం చాలా చెప్పినంత ఇలా చెప్పడం, ఇది పెద్దగా మీరు చేయడం వల్ల ప్రయోజనం ఏంటి? అందుకని అపవాది చాలా జాగ్రత్తగా అందరినీ యథార్థవంతులుగా లేకుండా చేసింది. మీకా గ్రంథంలో ఒక చక్కని మాటలో చూడండి. ఆరో అధ్యాయము. మనుషులందరినీ యథార్థవంతులు ఎప్పటి నుంచి కోరుకుంటున్నారు చూడండి. ఎలా ఉండాలని, అబద్ధం ఆడొద్దని, ఎంత మంచిగా ఉండాలని, పవిత్రంగా ఉండాలని. మీకా గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం. మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి ఉండుటయు నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా దేవుడు నిన్ను కోరుకుంది. ఈ కష్టమైనయా ఈజీ అయినా చెప్పండి? కష్టమైనయా? దేవుడు కోరుకుంది ఏంటి? న్యాయం ఉండాలి, కనికరం ఉండాలి, ప్రేమ ఉండాలి అని చెప్తున్నాడు. ఆ ప్రేమ లేకుండా ఏమైపోయింది? మరుగైపోయింది. ప్రియమైన దేవుని పిల్లరా, ప్రతి మనిషిలో హృదయంలో క్రూరత్వాన్ని నింపుకున్నాడు కనుకనే ప్రియమైన అది తీసివేయడానికే ఇవన్నీ ఇలా ప్రవర్తించాలో చెప్తే, మాటల ద్వారా చెప్తే అర్థం అవ్వట్లేదు అని ఒక ఆకారాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చాడు యేసుక్రీస్తు. ఎలా బ్రతకాలో చూపించాడు. అందుకని నాలో పాపం ఉందని మీలో ఎవరన్నా స్థాపింపగలడా? ప్రేమ ఆలోచించండి మీరు ఒకసారి. ఆయన నోట ఏ కపటమైనను లేదు, ఆయన అడుగులు జాడలేందు నడుచుకుని వలన మనకు మాదిరిగా ఉన్నాడు. అంటే ఆయన మాదిరిగా మనం పెట్టుకొని ముందుకెళ్ళమన్నాడు. ఆయన ఏం చెప్పాడో ఆ మాట ప్రకారంగా చేయాలి. మనిష్టానుసారంగా మనం ఉండకూడదు. ఈయన చెప్పింది ఎంత మంచి మాట చెప్పాడండి. పాత నిబంధనలు చెప్పాడు మీరు ఎలా ఉండాలి, ఇలా ప్రవర్తించాలి. మళ్ళీ చదవమ్మా. ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయ ఉన్నది. ధర్మశాస్త్రం చెప్పలేదా ఏది ఉత్తమమో? మీకు తెలిసే ఉన్నది. న్యాయంగా నడుచుకోవాలి, అక్రమంగా మాత్రం వద్దు. ఏది న్యాయంగా నడుచుకోమంటాడో అదే అక్రమంగా చేస్తుంటారు. వాక్యానికి భిన్నంగా. ప్రియమైన దేవుని పిల్లరా ఆలోచించండి. న్యాయంగా నడుచుకున్నటయు కనికరమును ప్రేమించుట అంటే మనిషిలో కనికరం ఉంటే ఈ మాట చెప్పడు, ప్రేమించుట ఉంటే ఈ మాట చెప్పడు. అది లేదు కనుక ఈ మాట రాయబడింది. అది మనం గమనించాలి. ప్రేమ లేదు, కనికరం లేదు. అలాగే ప్రేమ కలిగి కనికరం కలిగి ఉంటే ఈ మాట చెప్పడు దేవుడు. లేని మాటే మీరు ఈ పెంపొందించుకోండి. మీలో ఈ కొదవగా ఉన్నవి మీరు లేకపోతే మీరు నా యుద్ధకు రాలేరు అని చెప్పాడు ఆ రోజే. అయినా వీళ్ళు ప్రవర్తించారా? దీన మనసు కలిగి ఉండమని చెప్పాడు. దీన మనసు కలిగి ఉండటయు నీ దేవుని ఎదుట యథార్థంగా నువ్వు ప్రవర్తించాలి అంటున్నాడు. యథార్థంగా నువ్వు ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. యెహోవా నిన్ను అడిగేది ఇంతే కదా అంటే ఆయన అడిగిని మాత్రం పక్కకు పెట్టారు, అడగని మాత్రం చాలా గొప్పగా చేశారు ఇశ్రాయేలు. అందుకనే దేవునికి ఇష్టలుగా ఉండకుండా చాలా మంది అరణ్యంలో సంహరింపబడ్డారండి. ఎన్ని మార్లు ఆయన తన రెక్కల కిందికి వాళ్ళని చాచినా వీళ్ళు వెళ్ళలేదు. మాట వినులక కఠినాత్ములై. ప్రేమైన దేవుని పిల్లరా, దేవుని మాటలు చేయారా వాళ్ళు ఏం చేశారంటే జార విడుచుకున్నారు. వాళ్ళు భయంకరంగా వాళ్ళు అరణ్యంలో సంహరింపబడ్డారు. వాళ్ళ శవములు రాలిపోయేను అని ఉంటది. అదే కొరింథీ పత్రికలో కిందికి ఏముంటదంటే దుష్టాంతమందున్న మీకు, యుగాంతమందున్న మీకు ఇవన్నీ ఏంటి? దుష్టాంతములుగా ఉంచబడి ఉన్నవి అని ఉంటది, రాయబడి ఉన్నవి. యుగాంతమందుండే మీకు బుద్ధి కలుగుట కంటే వాళ్ళు చేసిన ఎందుకు రాయించారు అంటే మీరు అలా ఉండకూడదు, మీరు సరిచేయబడాలి అని. క్రీస్తు వచ్చినాక కూడా మనలో మారు మనసు కానీ దానికి తగిన ఫలములు మనలో లేకపోతే ప్రియమైన దేవుని పిల్లరా వెళ్ళగలమా? ఆలోచించండి. వెళ్ళలేము.
వాక్యం అనేది ఉన్నతంగా మనం నేర్చుకోవాలి. ప్రేమైన దేవుని పిల్లరా, దీవరాత్రులు మనం ధ్యానించాలి. ఆ వాక్యాన్ని మన గుండెలలో నిండా నింపుకోవాలి. ప్రేమైన దేవుని పిల్లరా, ఇంకా ఒక వచనం చూసుకొని ముగించుకుందామండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. ఏం పెట్టుతున్నాడు? ప్రాణం పెట్టుచున్నాను. నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు. దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిని. అంటే ఆయన ఒక్కడేనా మనందరికా? నేను మీ సహోదరుని నిమిత్తం ప్రాణం పెట్టాను గనక మీరు కూడా మీ సహోదరుని నిమిత్తం ప్రాణం పెట్టే బద్దులై ఉన్నారు. అంటే మీరు పాటించాలి. నేనే బలియాగం కావడం కాదు, నేను బలిచ్చి మిమ్మల్ని కొన్నాను, నా రక్తాన్ని ఇచ్చి మిమ్మల్ని పవిత్రులుగా చేశాను, తండ్రితో మిమ్మల్ని సమాధానపరిచాను, ఒక వారధిగా వచ్చాను, మధ్యవర్తిగా వచ్చాను, మిమ్మల్ని తండ్రితో మీకు సమాధానపరిచాను. నేను చెప్పిన మాటల ప్రకారంగా మీరు జీవించాలి. ప్రేమైన దేవుని పిల్లరా, అందుకని ఏమంటున్నాడు? దాన్ని తిరిగి పెట్టుటకును నేను పెట్టడానికి మళ్ళీ నేను తీసుకోవడానికి నాకు అధికారము నేను తండ్రి వల్ల పొందాను అంటాడా? ఈ మాటలను బట్టి యూదులలో మరలా భేదం పుట్టిన ఏం చెప్పినా సరే అర్థం చేసుకోలేకపోయారు లేఖనాలు. ప్రేమైన దేవుని పిల్ల, మీరు ఆలోచించండి ఒక్కసారి. ముగించుకుందామండి. ఈ మాటలన్నీ ఎలా ఉండాలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుకుందాం. ముగించుకుందాం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. సంవత్సరానికి ఆనందిస్తామా? ఎల్లప్పుడూ. సంవత్సరానికి ఒక్కసారి మాత్రం ఆనందిస్తే అయిపోద్దా? ఆలోచించండి, దేవునిలో ఎలా ఆనందించాలి. ఎల్లప్పుడూ ఆనందించుడి. మరలా చెప్పుచున్నానంటే ఎందుకు చెప్పిన? మళ్ళీ ఒక్కసారి చెప్తే వినరు కనుక మరోసారి చెప్తున్నాడు. మరలా చెప్పుచున్నాను, ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. అదే లేదు, గమనించాలి. సకల జనులకు ఆవేశాన్ని కనపరుస్తున్నామా, సహనాన్ని కనపరుస్తున్నామా? ఆలోచించండి. దేవుడు కోరుకున్నది ఏంటి? సకల జనులకు నీకేంటి? సహనాన్ని కనపరచుడి. ప్రభు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనలను చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అన్న మాట కింది ఉండదు ఎరికేనా? అప్పుడు సమస్తము జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీకేముంటది? మీ హృదయానికి, మీ తలంపులకు కావలి ఉండును. ఆ కావలి పెట్టుకుంటే దేవునిలో ఉండే వాళ్ళు వేరే ఉంటారు. అది కావలి తీసేసుకుంటే ఏమైపోద్ది? కంచె. యోబు సంగతి మీకు తెలుసు ఆల్రెడీ. కంచె వేసావయ్యా, ఒకసారి అవకాశం ఇవ్వు అన్నాడు, ఇచ్చాడు. ఏమైపోయాడు యోబు గారు? దేవుణ్ణి గెలిపించాడు, సాతాన్ని ఓడించాడు. మనల్ని కూడా కంచేసుకోమంటాడు. వాక్యం అనే కంచెను పెట్టుకోమంటున్నాడు. వాడు రాకుండా, నువ్వు భ్రష్టత్వం పడిపోకుండా దైవత్వంగా నువ్వు ఉండాలి అంటే, దేవుని వాక్కులు నువ్వు ఉండాలి, నింపుకోవాలి అంటే ఏమంటున్నాడు? వాటిని నీ హృదయానికి ఏం చేయమంటాడు? నీ హృదయముకు తలంపులకు వాక్యమును కావలిగా పెట్టుకోమంటున్నాడు. ఇంకో మాట చూసుకుందాం, ముగించుకుందాం. సామెతల గ్రంథము ముగించుకుందామండి త్వరగా. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించెదరు. బాగా గమనించాలి. ఈ మాట ఎందుకు చెప్తున్నాడు? సొలొమోను, మహాజ్ఞాని అనే సొలొమోను దేవుని మాటను తిరస్కరించకూడదని చెప్పారు. కిందికి ఇంకా
నా కుమారుడా నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము. నీ తల్లి చెప్పు బోధన త్రోసివేయకు. నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. 3వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా నా ఉపదేశమును మరవకము. నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖ జీవముతో గడుచు సంవత్సరములు శాంతిని నీకు కలగజేయనని ఎప్పుడో చెప్తున్నాడు. కానీ ఈ లేఖనే అశాంతిగా మిగిలిపోతున్నారు. దేవుని మాటలు ఉంటే శాంతి, దేవుని మాటలు మన హృదయం ఉంటే ఎల్లప్పుడూ ఆనందంలోనే ఉంటాం. ఎల్లప్పుడూ ఆనందించండి. మరలా చెప్తున్నాను, ఎల్లప్పుడూ ఆనందించండి. సంవత్సరానికి ఒకసారి కాదు ప్రియులారా, ఎల్లప్పుడూ ఆనందించాలంటే వాక్యములో మనము ఆనందించాలి. ఇక్కడ చూడండి కిందికి ఏమంటున్నాడు. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకుము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయం అనే పలుక మీద వాటిని రాసుకొనుము. రాసుకోకపోతే ఇదంతా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని వాక్యం మన హృదయం అనే పలుక మీద రాసుకుంటే ప్రియమైన దేవుని పిల్లరా భక్తి మనలో పెరుగుతుంది. లేకపోతే వాక్యం మనలో లేకపోతే భక్తిహీనత వచ్చేస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలు మీరు ఆలోచించండి. క్రీస్తు రాక పరమార్థం. దైవజనులు మన మధ్యలో ఉన్నారు. ఉన్నతమైన మాటలు ముగింపు రోజున మరి ఉన్నతమైన మాటలు. ఎందుకంటే సమయం ఎక్కువైంది కనుక మీరు ఏమాత్రం మరి సమయం ఎక్కువైపోతుంది చలి అనకండి. ఎందుకంటే మీరు ఈ కూర్చున్న ఈ 2 గంటలు 3 గంటలు మాత్రమే మీకేంటి దేవుని లెక్కలోకి వస్తుంది. మీరు బాగా గమనించండి. ఎక్కడన్నా పెళ్లిలోకి వెళ్ళిపోతారు అనుకోండి, ఎంత టైం అయినా మీరు ఉంటారు అక్కడ. ఏదైనా ప్రోగ్రాం జరిగింది అనుకోండి, ఎంతసేపు అయినా దేవుని మాటలకు విలువనివ్వండి. మీ హృదయముకు తలంపులకు దేవుని వాక్యాన్ని కావలి పెట్టుకోవాలని మరి ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లరా తలవంచుకోండి, ప్రార్థించుకుందాం. పరలోకమందున కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞత స్తుతులు సూత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. కొన్ని మాటలకు నీ పిల్లలకు చెప్పి ఉన్నాం తండ్రి. విన్న ప్రతి మాట, విత్తబడిన ప్రతి మాట తండ్రి వాళ్ళ హృదయం అనే పలక మీద రాసుకుని తండ్రి సమస్త ప్రవర్తన అంతటి మీద తండ్రి నిన్ను అధికారిగా ఒప్పుకుంటూ తండ్రి నాయన ఉన్నతంగా ఈ మాటల ప్రకారంగా తండ్రి నాయన నీ మాటల ప్రకారంగా ప్రతి మనిషి కట్టబడాలి. నీవు అనుకున్న విధానంలో తండ్రి యథార్థవంతులుగా నీతిమంతులుగా తండ్రి చెడుతనమును విసర్జించే వారిగా మంచితనాన్ని గుండెల్లో పెట్టుకుని తండ్రి ఉన్నతంగా నాయన కదులుతున్న ఆకారంలో ఉండగా భూమి మీద ఏమాత్రం పొరపాటు పడకుండా తండ్రి ఉన్నతంగా జీవించే మహద్భాగ్యాన్ని పిల్లలమైన అందరికీ దయచేయమని నిన్ను మనసుతో వేడుకుంటూ తండ్రి విన్న ప్రతి మాట తండ్రి ఆలోచించడానికి తండ్రి వాళ్ళ హృదయాలను పురికొల్పమని నిన్ను మనసుతో వేడుకుంటూ తండ్రి నాయన దైవదాసులు మాట్లాడబోతుండగా తండ్రి పరిశుద్ధాత్మ సహాయం మెండుగా అనుగ్రహించండి తండ్రి. మాకు కుదవగా ఉన్న జ్ఞానాన్ని తండ్రి ధారాళంగా మాకు దయచేయమని నిండు మనసుతో వేడుకుంటూ తండ్రి ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడు మాకు రక్షకుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన నామాన్ని ప్రార్థనడికి సమర్పించి బతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభునామమున వందనాలు.